చిక్కు చిక్కు చూసింది. ఈ రోజు ఉంటాయి బళ్ళు, రోజు ఉంటాయి. వైజాగ్ హైదరాబాద్ రోజుగా ఉంటాయి. ఫ్లైట్లోకి ఎక్కుతున్నాం. కొత్త వీడియో ఇంకేమో సీట్లు ఎక్కడ వస్తాయి. చూడు మన సీట్ నెంబర్ తీసుకుని చెప్తారా? కష్టంరా. మన బ్యాగేజ్ లగేజ్ కదా పట్టుకుని ఆకలి అలా తీస్తుంది పట్టుకోవాల్సింది. కూర్చున్నట్టే కనబడదు. విమానంతో ఇదే మనం చిన్న అవునా డైరెక్ట్ వెళ్ళరా లోపల ఉన్న ఎలా ఉన్నాయి చూడాలి కదా మీరు. ఎవరు? నేను చూసాను చిన్నదే. నేను ఇంత ముందు వెళ్ళాను కదా. వెళ్ళేవి టాయిలెట్కి రాలేదు చూడడానికి. నిజమే నిజమే. చూస్తే రోడ్డు నడితే ఏం చేద్దాం ఉన్నాయో లేవు మనకు తెలియదు. ఎంత బాగుంది. చుచ్చులొప్పితే గేట్ వస్తున్నాం కలపడతాను. టాయిలెట్ అను టాయిలెట్ అయితే తోకలో ఉంది. పైన చూసావా? హాయ్. సో ఇవాళ కాఫీ రూమ్స్ లో అంటే ఏమైనా ఢిల్లీ ఏమైనా ఊర్లు వెళ్తే ఇలా అని పొడులు అన్ని ఇస్తారు. ఎలా కలుపుకోవాలో తెలియక పాపం ఉండిపోతారు హెడ్ఏక్ వచ్చిన. సో కాఫీ ఎలా కలుపుకోవాలో చూద్దాం. సో ఇలాంటి మిషన్ ఒకటి ఇస్తారండి. సో మిషన్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి మనం. అందులో వాటర్ వేయాలి చూడండి. అలా ఇంకోండి ఈ బటన్ ఆన్ అయి ఉంటే ఆన్ అయినట్టు. సో వేడెక్కుతుంది. ఆంధ్ర వాళ్ళ అమ్మా పూరి వేసుకుంటావా? ఇడ్లీ తెస్తున్నాడు. చిక్కు సేమియా ఉప్మా ఉంది. రాజా సేమియా ఉప్మా ఇదే చూడు అమ్మా. ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్. బాయిల్డ్ ఎగ్స్
ఇగో బటర్. అమ్మా జామ్ బట్టర్. ఇగో ఇక్కడ జ్యూస్ కూడా. ఏమేసుకున్నావు? సరే వాళ్ళని చూపించాను. హాయ్ హలో, ఈరోజు మనం అక్షర్ధామ్లో ఉన్నాం, న్యూఢిల్లీ. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం. कैमरा, बैग, इलेक्ट्रॉनिक सामान, औजार एवं माचिस, लाइटर, सिगरेट, गुटखा आदि ले जाना सख्त मना है। सामान क्लॉक रूम में जमा कराने के लिए मार्ग नंबर 1 की कतार में लगे और सीधा मंदिर प्रवेश के लिए मार्ग नंबर 2 की कतार का उपयोग करें। धन्यवाद। పువ్వులు భలే ఉన్నాయమ్మా. రాష్ట్రపతి ఇక్కడే ఉంటాడా? రాష్ట్రపతి ఇక్కడే ఉంటాడు. పువ్వులు చూడే రామ్నాథ్ కోవింద్. ఉన్నాయి రకరకాల. ఇదిగో రాష్ట్రపతి భవన్. ఇక్కడ తీయించుకుంటే బాపడం. వచ్చా చూడు ఎలాగ రోడ్లు, ఆ పువ్వులు చూడు ఇంకెక్కడ ఉంటాయి ఏడు రోడ్ల పక్కన. ఇక్కడ ఎలాగ చెయ్యడానికి ఆధారం ఉండదు కాబట్టి వెనక పోలీసు ఇతను వచ్చారు ఎక్కడ? चलो चलो चल ना, वो बहरे काट के चल। चलो निकलो, आगे बढ़ो। హాయ్, నేను మీ లక్ష్మీ రిత్కవాన్పల్లి. సో ఈరోజు మేము ఆగ్రా ఇంకా మధురై వెళ్ళిపోతున్నాం. సో రోడ్లు ఖాళీ లేవు. సో ఇప్పుడు మేము ఫస్ట్ మధురై వెళ్తున్నాం. సో రోడ్ చూడండి, ఫుల్ పొగమంచుతో నిండిపోయి ఉంది, అంటే ఏం కనిపించడం లే. మీరు చూస్తున్నారు కదా, ట్రాఫిక్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది, పొగమంచు కూడా ఉంది చూడండి. ఇప్పుడు టైం మార్నింగ్ 8:26 అయ్యింది, 8:37 అయ్యింది. కనీసం దారి కూడా కనిపించట్లేదు. ఢిల్లీ నుంచి మనం ఆగ్రా అలాగే మధురై కూడా వెళ్తున్నాం. సో ఇక్కడ ఫుల్ మంచుగా ఉంది, అంటే మాకు కూడా ఏం కనిపించడం లా. చెట్లు కూడా చూడండి, దారి అంతా అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఏమీ కనిపించట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫాగ్ ఓన్లీ. ఓకే, సో మంచు చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించిన బృందావన్కి వెళ్ళబోతున్నాం. అలాగే గోవర్ధన్, శ్రీకృష్ణుడు చిటికిన వేలిపై ఎత్తిన గోవర్ధనగిరి కూడా ఇటువైపు ఉంది.
ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది చూడండి. చూడండి స్టార్ట్. ఇవాళ మేము హరిద్వార్ రిషికేశ్ వెళ్తున్నాం. సో హరిద్వార్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా కొద్ది కిలోమీటర్లలోనే హరిద్వార్ చూడండి. అదిగో అక్కడ బోర్డు చూడండి, హరిద్వార్. మరి కొద్దిసేపట్లో వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక అక్కడ గంగా నది అవన్నీ చూపిస్తాం. 13 కిలోమీటర్స్ లో హరిద్వార్ చేరుకుంటాం. 14 కిలోమీటర్స్ లో మానసాదేవి టెంపుల్ చేరుకోబోతున్నాం. ఓకే. సో ఇదంతా కూడా మంచి హైవే చూస్తున్నారు కదా. ఇక్కడ ఫుల్ గ్రీనరీ అండ్ ఫుల్ ఫాగ్ కూడా ఉంది. ఈవినింగ్ మేము హరిద్వార్ వెళ్తాం. హరిద్వార్లో గంగా నది స్నానం చేయాలనుకున్నాం. మానసాదేవి టెంపుల్ సూపర్గా ఉంటుందంట. ఆ టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తాం. అక్కడ నుంచి రిషికేశ్ వెళ్తాం. నైట్ స్టే రిషికేశ్లో ఉంటాం. సో నైట్ రిషికేశ్ అంతా కూడా మీకు చూపిస్తాం. హాయ్. సో ఇవాళ మేము హరిద్వార్ వెళ్ళిపోతున్నాం. ఓకే, హరిద్వార్లో రిక్షా ఎక్కి ఘాట్కి వెళ్తున్నాం. ఇదే హరిద్వార్ చూడండి. రిక్షా రైడ్. ఇదిగో కనిపిస్తుంది కదా, అదే మానసాదేవి టెంపుల్. కొండ మీద కనపడుతుంది కదా. ఇదే హరిద్వార్. ఇప్పుడు మనం హరిద్వార్ వచ్చేసాం. ఓకే గంగా నదిని చేస్తున్నాం. జనా పారుతుంది. చూడండి ఇక్కడ ఎంత ఫోర్స్గా ప్రవహిస్తుందో గంగా నది. ఆ పైనే మానసాదేవి టెంపుల్ కూడా ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం మేము స్నానాలు చేయబోతున్నాం. మన పట్టుకొని స్నానం చేయాలి. అక్కడ గొలుసులు కూడా పెట్టారు చూడండి. ఆ గొలుసులు పట్టుకొని స్నానం చేయాలన్నమాట. అండ్ అతి పవిత్రమైన గంగాదేవి ఇక్కడే ఉంది. దీన్ని ఆ పైనే హరిద్వార్ అంటారు. ఓకే, మరి ప్రస్తుతానికి హరిద్వార్లో ఉన్నాము. స్నానం కూడా చేద్దాము. చేసిన తర్వాత అతి పవిత్రమైన గంగాలో స్నానం చేద్దాం. థ్యాంక్ యూ. అక్కడే ఉండాలి. టైం లేదు చిక్కు. नहीं चाहिए. వదిలేయగలవా? ఇలా చూడండి వీడియో తీ. అంతే 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 బంగారు రాజు. కూర్చో, కింద కూర్చో. చిక్కు. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్. దీపు ఇలా చూడు ఒకసారి. దీపు హరిద్వార్ కే స్నాన్. Now we are going to room number 107. అంటే మేము ఈరోజు హరిద్వార్ వచ్చాం. హరిద్వార్లో రూమ్ నైట్ స్టే. ప్లీజ్ వెల్కమ్. 107 is our room number in MJ Hills in Haridwar. Please welcome Haridwar and Rishikesh. Okay, this is first of all, this is bathroom. They provided, it's a star hotel I think so, and they gave
some items. Shampoos and body lotion and all. soap, This one soap. Okay. clothes, some And hot water, plain water, everything is available here. towels, and lights, bathroom. shower, Come here. all is And next, available. this is our Luggage bag, luggage bags, and here we have a wardrobe to keep our clothes inside. And next, this is mirror, and this is the fridge. mini fridge Wow. also here. If we can, if you want, we want to use this. మీకు And కానీ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. చూసుకోండి సో ఇక్కడ ఇది కాఫీలు, టీలు, ఇదిగోండి కాఫీ పొడి, నెస్కెఫే కాఫీ పొడి అండి. అండ్ షుగర్, టీ బ్యాగ్స్, అన్ని మిల్క్ ఉంటాయి పౌడర్ అండ్ హాట్ ఎవ్రీథింగ్. ఇందులో వేడి చేసుకోవచ్చు నీళ్ళు. సో అది కూడా ఇచ్చాడు. అండ్ టీవీ కూడా ఇక్కడ ఉంది. నెక్స్ట్ టీవీ కూడా ఉంది, ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బెడ్ Yes. బాగుంది. బెడ్ షీట్స్ అని ఇచ్చారు. సో చాలా బాగున్నాయి. Okay, this is our AC. No need to AC here, I think so. It's very cool climate here right now. This is balcony, but this is night. Nothing to show anything. Okay, this is our beautiful room to stay here only one day. Okay. ఓకే, ఈ రోజు అయితే మాత్రం రిషికేష్, హరిద్వార్ చూసేసిన తర్వాత మేము ఇప్పుడు రామ్ జ్వాల, లక్ష్మణ్ జ్వాల అండ్ ఒక ఆశ్రమం ఏదో ఉందట ఈ దగ్గరలో, అక్కడికి కూడా వెళ్తున్నాము. ఇదంతా ఘాటి చూడండి, అంతా బయట చాలా చల్లగా ఉంది వాతావరణం అంతా కూడాను. రైట్, మరి ఈ ఘాటి ఇప్పుడు మేము ఎక్కబోతున్నాము. అండ్ ఇక్కడి నుంచి మంచు, ఇక్కడి నుంచి మేము మనాలి డైరెక్ట్ గా వెళ్తాము. ఇదే వెహికల్లో మనాలి, కులు అన్ని కూడా ఈ రోజు కవర్ చేస్తాము. 3 days కులు మనాలిలో ఉండబోతున్నాము. అండ్ అక్కడ మరి మంచు ఉంది అంటున్నారు, చూడాలి. అక్కడికి వెళ్ళాక అవి కూడా మీతో షేర్ చేసుకుంటాం. ఇగో చూడండి, కింద నుంచి మనకి నది వెళ్తుంది, మీకు కనిపించట్లేదు బహుశా. ట్రై చేస్తాను. అదిగోండి నది ఇలా పైకి వెళ్తూ ఉంటాను. ఇదే గంగా నది. రైట్, మా ఫ్యామిలీతో హ్యాపీగా ఈరోజు మా పాప చిక్కు బర్త్డే కూడా. హాయ్ చిక్కు, హాయ్ చెప్పు నానా. హాయ్ అన్న. హాయ్. ఓకే, హాయ్. ఠీకే. ఓకే, మరి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము కులు మనాలి ఫ్రమ్. చూడండి ఆ రోడ్డు చూడండి, పైన అదంతా పైకి వెళ్తాం ఘాటి. డ్రైవర్ కూడా ఒకసారి जी एक बार हाय हाय बोलना, इधर से देखे. हाय, हाय. आपका नाम क्या है? पुनीत पुनीत. कौशल. हाँ जी. वेर आर यू फ्रॉम? किधर से आप? पंजाब. पंजाब से. ठीक है. పునీత్ వెంకటేశ్వర కొడుకు పేరు సప్టర్. తీర్థాలున్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, గంగా నది ప్రవహిస్తూ ఉంది. మనకి ఇది కేదార్నాథ్. ఇది కేదార్నాథ్ ఏంటి? ఋషికేశ్. రిషికేష్. రిషికేష్ నుంచి మనం ఒక ఆశ్రమంకి వెళ్తున్నాము. ఓ బాబాజీ ఆశ్రమానికి తీసుకెళ్తారు స్పెషల్గా. ఇది దీనికోసం ప్రత్యేకంగా ఇటువైపు రావాలి. దించు, అద్దం దించు. ఓకే, చూడండి ఇదే గంగా నది. అండ్ ఆ ఒడ్డును చూసారు కదా, పైన మనకి బిల్డింగ్స్ అన్ని కనపడుతున్నాయి ఒడ్డున. రాఫ్టింగ్ కూడా అవుతుంది ఇక్కడ. అండ్ కులు మనాలి, కులులో అయితే ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ రాఫ్టింగ్ ఇన్ ద ఇండియా ఉందంట. వెళ్దాం అక్కడికి కూడాను. అండ్ ఈ దారులన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ చాలా వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. రైట్, దిస్ ఈజ్ గంగా, ద హోలీ గంగా రివర్. అంతా గంగా నది ఒడ్డు నుంచే మనం వెళ్తాం. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి గంగ ఎలా ప్రవహిస్తుందో. రైట్, దిస్ ఈజ్ గంగా నది. కళ్ళతో చూసి తీరాలి, అంత అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఇవి. మన భారతదేశంలో ఉన్నాయి. వీటి కోసం కనీసం పాస్పోర్ట్ కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా రావచ్చు. ఏదైనా ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచే మనకి అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి. माता आश्रम के लिए भी निकल जाएगा ना. చూడండి
ఇంత పైన ఉన్నామంటే ఇంచుమించు మంచు దగ్గరికి వెళ్ళిపోతాం మరి కొద్దిసేపట్లో. కింద వస్తుంది అవన్నీ ఇల్లులు. చెట్లు బాబు. ఇదిగో మనం వచ్చి పోవాలి. ఓ నాయన Wow, sis. వేస్తాను రోడ్లు ఇంకా మెడల్ చేస్తాను. Wow, beautiful location. అందుకే ఇది ఖచ్చితంగా రావాలని. Beautiful location. ఆ పైన చూడండి అన్ని ఇల్లులే. బ్యూటిఫుల్. తెల్లగా కనపడుతున్నాయి కదా Wow, చాలా beautiful. ఇంత మంచు. చూడండి మనం కొన్ని వేల అడుగుల ఎత్తుకొచ్చాం. Oh, ఈ పైన చూడండి అసలు ఎన్ని ఇల్లులు కట్టున్నాయో. చాలా షాప్స్ beautiful location. చాలా ఎత్తులో ఉన్నాం. ఈరోజు మా పాప బర్త్డే ముస్సోరిలో జరుపుకోబోతున్నాం. ముస్సోరి అని గూగుల్ చేయండి, ఎంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయో. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ వచ్చాం. ఇది పట్టుకోండి, ఇదేసి అవన్నీ కూడా ఇల్లులే. కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉంది ఇది భూమికి. ఇంకా 10 కిలోమీటర్ల పైకి వెళ్ళాలంట. ఇంకా చూడండి మేము వచ్చిన దారిలన్నీ ఎలా కనబడుతుంది. చూడండి అవన్నీ దాటి వచ్చాం. ఓకే, ఇదే ముస్సోరి భూమి మీద నుంచి 6170 అడుగుల ఎత్తులో ఉంది. అంతా హిల్ స్టేషన్ అనమాట ముస్సోరి. ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చాం, మా అమ్మ మా నాన్న. ఇక్కడ ఫుల్ ప్యాక్డ్గా రాకపోతే మాత్రం ఇబ్బంది పడిపోతారు. రైట్, చూడండి ఇవన్నీ హోటల్సే అనమాట. దీని అసలు వ్యూ. మరి కొద్దిసేపట్లో మంచు కూడా పడుద్ది. హాయ్ చిక్కు. ఓకే, ఇదే ముస్సోరి. అవన్నీ ఆ పైన మీరు దూరం నుంచి చూస్తే జూమ్ చేస్తున్న చూడండి, అది మంచు అనమాట, మంచు కొండ ఇవి కనపడుతుంది కదా. నెక్స్ట్ అక్కడ కూడా వెళ్ళబోతున్నాం, హైయెస్ట్ హిల్ స్టేషన్. చూడండి కార్లన్నీ కూడా ఇక్కడ వెరైటీ ఏంటంటే టాప్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ అండర్ గ్రౌండ్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లు భూమిలో కిందకు ఉంటాయి అన్నమాట. ఇదే ఇక్కడ ప్రత్యేకత. ప్రతి హిల్ మీద కూడా ఫుల్గా ఉన్నాయన్నమాట, అన్నీ హోటల్సే. థ్యాంక్ యూ. ఓకే, మరి ప్రస్తుతానికైతే మాత్రం ముస్సోరి మన భూమి నుంచి 6170 అడుగుల ఎత్తులో ఉన్నాము. చూడండి ముస్సోరి హిల్ అనమాట, ఇది ఫుల్ హిల్ ఏరియా చూపిస్తున్నాను మీకు. ఓకే, ఈ కిందన అది చూడండి అంతా సిటీ అనమాట. ఇది ఒక మనకి వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ నుంచి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని హోటల్సే ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే నానా చిక్కు. ఓకే, వీఆర్ ఎంజాయింగ్ ద ట్రిప్. ఓకే తీసుకో సార్. ఓకే, మరి ప్రస్తుతానికి ముస్సోరిలో ఉన్నాం మనం. అండ్ చూడండి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. అదేంటి మనకు తెలియదు యాక్చువల్గా. ఓకే, we don't know what it is, but it's look like a temple. Like I think this is Gurudwara. ठीक है, for six temple actually Gurudwara. Okay, thank you brother. Right. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? చాలా హిల్ ఏరియా మసూరిలో ఉన్నాం. అండ్ మాల్ రోడ్, దిస్ ఈజ్ మాల్ రోడ్. మనకి ఇంకా ఇలాగే మనాలిలోని అలాగే చాలా ప్లేసుల్లో ఈ మాల్ రోడ్ ఉంటుంది. అట్రాక్టివ్గా ఈ మెల్లిగా దిక్కారు. దిస్ ఈజ్ మాల్ రోడ్. वी आर एट माल रोड मसूरी. ठीक है, उधर बोट्स भी है. ఇక్కడ నుంచి డెహ్రాడూన్, ఢిల్లీ అన్నీ ఉన్నాయన్నమాట. ఠీకే, దిస్ ఈజ్ మాల్ రోడ్. ఓకేనా, చూస్తుండండి. థ్యాంక్ యూ. ಸಂಕೇತಕ್ಕೆ ಟೋಪಿ ಹಿಡಿದಾರಂದ ಅದು ಹೊಡೆ ನೋಡಿ ನಾವು ಅದು
అవసరం ఉండదు ఎలా ట్రాక్ వేరే అలా మీరు బండి మీద ఎక్కడ వెళ్తే అది పని ఈ సీనరీలో చూపించినట్టు ఉన్నాయి సిటీ పట్ల చూద్దాం ఎక్కడున్నారా? ఎక్కడున్నావ్? క్లాస్లో ఉన్నావా? ఆన్లైనా? ఎక్కడున్నావు? పౌడర్ ఇస్తాడానికి వెళ్ళావా? పౌడర్ ఇస్తాడానికి వెళ్ళావా? సరే సరే. ఓకే, ఇప్పుడు మనం కెంప్టీ వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాము. అండ్ బ్యూటిఫుल वाटरफॉल చూసారా? उन्होंने पोज भी बहुत पोज भी ये मेरा पिता है. पोज अच्छा दिया हाँ बॉस 70 years but he is very still young. ఓకే, చూసారు కదా ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్, కెంప్టీ వాటర్ ఫాల్ అంటారు దీన్ని. ఇది మనకి ముస్సోరి నుంచి ఒక 26 కిలోమీటర్ దూరంలో ఉంది. అండ్ ఇప్పటికే చాలా మంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూసారు కదా, ముస్సోరి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మిస్ కాకూడని బెస్ట్ వాటర్ ఫాల్ ఏదైనా ఉంది అంటే మన ఈ కెంప్టీ వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి ఇది ఇంకా డౌన్లోకి చాలా కిందకి వెళ్తుంది. చుట్టూ కూడా ప్రకృతి అందాలే. చూడండి, ఈ ఇల్లులన్నీ కూడా కొండల అంచులపైన కట్టే ఉన్నారు. ఇక్కడ మ్యాగీ పాయింట్ అని తినడానికి, అలాగే తాగడానికి, వేడి టీ, స్నానం చేయడానికి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, మరి ఇప్పుడే కెంప్టీ వాటర్ ఫాల్లో ఫోటోలు అవి దిగి మేము ఇప్పుడే టీ పాయింట్ దగ్గర కూర్చున్నాం. హాయ్. ఓకే, కెంప్టీ వాటర్ ఫాల్లో ఇప్పుడే మా వాళ్ళందరూ ఫోటోలు కూడా దిగేశారు. చూసారు కదా కెంప్టీ వాటర్ ఫాల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ముస్సోరిలో బయలుదేరాము ఉదయం 10 గంటలకి. ఇప్పుడు ఇంచుమించు 3:30 అవుతుంది. జర్నీ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మేము సిమ్లా వెళ్తున్నాం. సిమ్లాకి ఇంకా మనకి ఒక ఇంచుమించు 60 కిలోమీటర్ల వెళ్తే సిమ్లా వచ్చేస్తుంది. ఇదంతా చూడండి, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇవన్నీ. అన్ని కొండ పైనే ఉన్నాయి. మరికొద్ది సేపట్లో షిమ్లా వెళ్ళబోతున్నాం. ఇంకా 1 hour 55 minutesలో షిమ్లా వెళ్ళబోతున్నాము. మరి ఈ దారిలో అయితే మాత్రం ఇంకా ప్రతి వ్యూని ఎంజాయ్ చేస్తారు వస్తే కనుక. అండ్ ఈరోజు అండ్ రేపు కూడా షిమ్లాలో ఉంటాం. తర్వాత అక్కడి నుంచి మేము చూడండి, ఆ బ్యూటిఫుల్ వ్యూస్ చూడండి, కొండ మీద నుంచి ఎంత చక్కగా కనపడుతున్నాయి మొత్తం అన్నీ కూడాను. ఓకే, 2 days చూడండి, ఇక్కడి నుంచి మీకు చూపిస్తున్నాను. ఓకే, ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇవన్నీను. నిజంగా తప్పకుండా రావాల్సిన. ఇక్కడ ఇంత కొండల మీద ఎంత బ్యూటిఫుల్గా కట్టారు అంటే మంచి లొకేషన్స్ అనమాట. అంతా చాలా చల్లగా ఉంది. ఉదయం అయితే మసూరిలో 0 degrees Celsius ఉండేది. మరి ఇప్పుడు ఎంత ఉంది అంటే అన్నీ చెప్తాను మీకు. ఇవన్నీ కూడా తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు. ఓకే, సిమ్లాలో వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.
చూడండి మళ్ళీ మంచి లొకేషన్, ఒకటా రెండా అలా తీస్తూనే ఉండాలి, అన్నీ ఉన్నాయి. ఓహో, ద బ్యూటిఫుల్ లొకేషన్స్. ఈ టూర్ అంతా మేము ప్లాన్ చేసాం. అయితే మా ఫ్రెండ్ ఫనీ అని ఉన్నారు, టూర్స్ అండ్ ట్రావెల్స్ మొత్తం మీద. ఆయన మంచి ప్లాన్ చేసి ఎట్టించి ఇటు వెళ్తే బాగుంటుందో మొత్తం అంతా బాగా హెల్ప్ చేశారు, మాకు రీజనబుల్గా ఇచ్చారనమాట. డీటెయిల్స్ కావాలన్నా నన్ను అడిగితే నేను ఆయన నంబర్ కూడా ఇస్తాను. ఇంకా చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నప్పటికీ నాకు ఎందుకో మంచి అంటే అకామిడేషన్ కూడా బాగుంది, స్టార్ హోటల్స్, అండ్ మంచి డ్రైవర్, మంచి వెహికల్ కూడా అరేంజ్ చేశారు ఫణి గారు. ఠీకే. ఇక్కడ మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో మనం ఉన్నాం. అయితే కుల్చా అని ఉంటుంది అనమాట ఫుడ్ తినడానికి. ఇక్కడ ఇంకా మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఏం దొరకదు. మ్యాగీ పాయింట్ అని ఉంది, కుల్చా చేస్తున్నారు. ఇదే ఫుడ్ తినాలి మరి, ఇక్కడికి వస్తే తప్పదు. मिर्ची कम हरी लाल हरी लाल हरी 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 बहुत कम. है अभी 15 किलोमीटर. ఒకటి తీసుకోవాలి. और एक प्लेट बनाओ. ఇది అదే ఎక్కువ ఏది కలిపితే దీంతో అది ఇస్తారు, అందులో వేస్తాడు. అందులో వేస్తాడే. అది ఇది కలిపి దీంతో ముంచుకోవడానికి కూర అది. ఈ కాలుతాను తేనా అంటే ले लो भैया और एक. దీన్నే కుల్చా అంటారు. మేము షిమ్లా వెళ్తున్న దారిలో మాకు ఇంకా ఫుడ్ ఏం దొరకలేదు. మా డ్రైవర్కి ఆకలేసిందంటే ఇక్కడ ఆపారు. యాక్చువల్గా నార్త్ సైడ్ కుల్చా అన్నది బాగా ఫేమస్, బట్ మేమైతే ఇదే ఫస్ట్ టైం తింటాం. ఇందులో ఏం లేదు, జస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, కొమ్ము శనగలు అన్ని వేసి అయితే కలిపేసి ఒక రోటీ, పావు బాజీ ఉంటుంది కదా మనకి, అలాంటి పావు బాజీని బటర్లో కాల్ చేసి చేశారు. అండ్ దీని కాస్ట్ ఎంత, జస్ట్ 20 రూపీస్ మాత్రమే. ఒకటి తింటే ఒకరికి సరిపోతుంది. ఓకే, ఎలా ఉంది, బాగుందా? ఓకే, ఇటువైపు వస్తే మాత్రం కుల్చా తప్పకుండా టేస్ట్ చేయండి. తిను బాయిల్డ్ ఎగ్, అది గట్టిగా పెడుతుంది. మీకు వెయ్యాలా చిక్కు? What is this? Porridge. नहीं, షిమ్లా నుంచి ఇప్పుడు బయలుదేరాం. ఇప్పుడు మేము కుఫ్రీ అనే ఒక వ్యాలీకి వెళ్ళబోతున్నాం. అక్కడ మంచు ఉంటుందట, మంచు ఉంటే పైకి వెళ్ళాలి, అక్కడి నుంచి గుర్రాల మీద వెళ్ళాలంట. చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్. మార్నింగ్ నుంచి కూడా ఫుల్ కూల్గా ఉంది ఇక్కడ అంతాను. ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, చిన్న చిన్న ఇరుకు సందుల్లోంచే చాలా ట్రాఫిక్ హెవీగా ఉంది. లొకేషన్స్ మాత్రం సూపర్. ఇలాంటి చెట్లే ఉన్నాయి మొత్తం అంతా కూడాను. షిమ్లా టు కుఫ్రీ. చూడండి మేము అంత ఎత్తులో ఉన్నాము. హిమాచల్ ప్రదేశ్. ఓకే, చిన్న రోడ్లు, ఫుల్ ట్రాఫిక్.
ఇది కూడా కొన్ని వేల అడుగులు, 6,000 అడుగుల ఎత్తులో ఉంటాం భూమికి. మంచి లొకేషన్స్ వస్తున్నాయి చూడండి. ఆర్బిఐ హాలిడే హోమ్ సిమ్లా. ఓకే, చూస్తున్నారు కదా ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయో చుట్టూ. రోడ్డు చూడండి ఎలా ఉందా. ఎంత ఎండ కాసినా కూడా, ఎంత ఎండ వచ్చినా కూడా చల్లగానే ఉంది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ సిమ్లా. సిమ్లా నుంచి మనకి కరెక్ట్గా ఒక 18 కిలోమీటర్లు అనుకుంటా కుఫ్రీ వ్యాలీకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఓకే, అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కొండ అంచు నుంచి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. కానీ ఎక్స్పర్ట్ డ్రైవర్స్ అయితేనే ఇక్కడ డ్రైవ్ చేయగలరు. నాకు అలాంటి డ్రైవర్ని ఇచ్చారు. ఓకే, చూడండి ఆ పైన చూడండి, పైనే జీప్లు పార్కింగ్, కింద పార్కింగ్, ముందర కార్ చూడండి ఎలా పెట్టారో. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. వావ్, కిందకి చూసారు ఇల్లు. ఇంత చూస్తున్న కొద్దీ చూపించాలనిపిస్తున్నా. రోడ్డు పైన ఒకవైపు జరుగుతూనే ఉంది. ఓకే, ఇదిగో చూడండి ఐస్ చూపిస్తాను. ఇప్పుడే మాకు కనపడింది. అదిగో వైట్గా కనపడుతుంది కదా, ఇదిగో రోడ్డు పక్కన ఈ వైట్గా కనపడుతుంది అంతా కూడా స్నోయే. ఇప్పుడే ఇదిగో చూడండి రోడ్డు పక్కన ఇలా వైట్గా ఉంది కదా, కొండల పైనుంచి కూడా వచ్చింది. ఇదంతా మంచే. ఓకే, చూస్తున్నారు కదా, ఇదిగో ఇదే మంచు కొండల దగ్గరకు వచ్చేసాం. చూడండి రోడ్డు రెండు పక్కల కూడా మంచే. హాయ్ చిక్కు, ఎలా ఉంది మంచు? ఓకే, ఆ దుమ్ముకి తెల్లదే కుళ్ళిపోయిందంతా. ఇక చూడండి ఇంక ఇదంతా మంచే, ఎంజాయ్ చేయండి. కుఫ్రీ దగ్గరికి వచ్చేసాం. మొత్తం రోడ్డు అంతా కూడా మనకి ఈ స్నో వైట్గా కనపడుతుంది కదా, అంతా స్నోయే. స్నోలోంచి మనం వెళ్తున్నాం. ఇంకా పైకి వెళ్తే ఇంకా స్నో ఎక్కువే ఉంటుందంట, చూపిస్తాను. ఒకవైపు మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్, ఇంకోవైపు కొండ మీద ఆల్రెడీ ఇంత ఎండ ఉంది, ఉన్నా కూడా స్నోఫాల్ ప్రస్తుతానికి లేదు. రాత్రి పడి ఉండొచ్చు బహుశా. ఇంకో చూడండి ఇదంతా మంచే. ఓకే, వైట్గా కనపడుతుంది మంచి. ఇంకా చూద్దాం. కుఫ్రీలోకి ఎంటర్ అయ్యాం. కనపడుతుందా మంచు? ఇదంతా ఈ కొండంతా కూడా మంచే. మనకి రోడ్లో అటు ఇటు అన్ని పక్కల మంచే ఉంటుంది. అదే కుఫ్రీ అడ్వెంచర్స్. ఇంకా చూడండి చూసారా మంచు, ఇదంతా మంచే. ఐస్. ఈ మంచు చూడడానికే మనం ఇక్కడికి రావాలి. సిమ్లా నుంచి మనకి 18 కిలోమీటర్ల దూరంలో ఈ వ్యాలీ ఉంటుంది, కుఫ్రీ వ్యాలీ అనమాట. ఇది మనం ఇంకా పైకి వెళ్తాం. ఇదంతా మంచే. చూడండి ఇక్కడ నుంచి చాలా కిందకి, చాలా హైట్లో ఉన్నాం మనం. ఇదిగో చూడండి ఇదంతా మంచే. హాయ్ చెప్పండి. వెరీ స్నోఫాల్. చాలా ఎక్కువగా మంచు ఉంది. ఇదిగో చిక్కు, మీ బ్యాక్ సైడ్ చూస్తున్నారా? మేము వెళ్తుంటే బ్యాక్ చేస్తుంటే అంతా మంచిగా కనపడుతుంది కదా. చూడండి అంతా స్నోయే, అబ్బా ఎంత స్నోయే. ఇంకా మేము దగ్గరికి వెళ్తున్నాం, స్నో దగ్గరికి. ఓకే, వండర్ఫుల్. ఇదే మంచి సీజన్ అనమాట. ఇంత మంచి ఇదంతా మంచి.
ఎక్కి చూసుకో ఘాట్ వస్తుంది దించేట పొద్దున తీసుకొస్తా కదా వావ్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ కుఫ్రీ దగ్గర ముందు ఆపారు. అక్కడ నుంచి మాకు జీప్ లో తీసుకెళ్తున్నారు. అండ్ ఇగో కింద చూడండి మంచు. అక్కడి నుంచి కూడా హార్స్ రైడ్ ఉంది. పర్ హెడ్ 500 రూపీస్ టికెట్ తీసుకున్నాం. అక్కడి నుంచి అడ్వెంచర్ పార్క్ ఉంది. అక్కడ అడ్వెంచర్స్ కి పర్ హెడ్ 1000 రూపీస్, అది కూడా తీసుకున్నాం. చూద్దాం. వెళ్తున్న కొద్ది మంచి వస్తూనే ఉంది. ఓకే, ఇప్పుడు మనం కుఫ్రీ లో ఉన్నాము. కుఫ్రీ అంటే మన మంచు కొండలు. అంటే సిమ్లా వచ్చిన తర్వాత సిమ్లా నుంచి ఒక 18 కిలోమీటర్ల పైకి వస్తే అక్కడ టికెట్ తీసుకుని వస్తే చూడండి కొంచెం ముందుకు వస్తే హార్సెస్, ఇవన్నీ హార్సెస్ అనమాట. ఇప్పుడే హార్సెస్ అదిగో ఐస్ చూసారా, ఇదంతా మంచేనమాట. ఇంకా దగ్గరికి వెళ్ళబోతున్నాము. అండ్ మెల్లిగా దిగమ్మా, జాగ్రత్త. చూడండి ఇదంతా ఇవన్నీ హార్సెస్ అన్నమాట. ఇప్పుడు మీద మనం ఆ పైకి వెళ్ళబోతున్నాం, అడ్వెంచర్ చేయబోతున్నాము. ఇదంతా మంచు, పైన చూడండి చివరిని తెల్ల. చూడండి మేము ఎక్కబోయే హార్సెస్ ఎన్ని ఉన్నాయో. ఓకే 11 शूज कर लो, चाहे शूज ही चलेगा, ये लो लॉन्ग वाला ఇగో ఈ షూస్ తీసుకోవాలి. तो मिलता है लेना अगर ఓకే, ఇక్కడ షూస్ రెంట్కి తీసుకోవాలి. ఠీక్ హై, 1 మినిట్. 200 పెయిర్ అనమాట. ఈ షూస్ ఉంటేనే మనం అక్కడ హార్స్ రైడింగ్ కి అలాగే మంచులో నడవడానికి వీలుగా ఉంటుంది. షూస్ తీసి చూసారు కదా, పెయిర్ 200 రూపీస్ పర్ రెంట్. ఎక్క కాల్ చాప, అది అంతే. ఠీకే, వెరీ గుడ్. వెనకాల గుర్రం నీది. ఓకే, ఎక్కిసావు కదా, అది తాత తాత అడ్వెంచర్ తాత. ఎక్క, అది నాన్న ఇలా చూడు, చెయ్యపు నాన్న, చెయ్యపు. అది ఓకే, టీకే. నువ్వు నెక్స్ట్. ఓకే, వీడియో అవుతుంది. కుఫ్రీ జా జాओ. అంతే మరి, అలాగే వెళ్ళిపోద్ది. తీస్తున్నాను. దానికి చిన్నదాటిలో పెట్టారు. ఓకే, చూడండి ఇప్పుడు హార్స్ రైడింగ్లో ఉన్నాము. హార్స్ రైడింగ్ అంటే పరిగెత్తడం కాదు, అసలు ఇవి కనీసం మనుషులే ఎక్కలేరు ప్రదేశాలు ఇవి. అటువంటిది హార్సెస్ పై మాత్రమే వెళ్ళగలం. అటు ఇటు ఫుల్ మంచు అనమాట. అబ్బో, కేవలం గుర్రాలే. ఓకే, ఇక్కడ పోతున్నాయి గుర్రాలు, చాలా కష్టపడుతున్నాయి. అంతా మంచే. సెల్ఫీ తీస్తున్నాం, సెల్ఫీ వీడియో చాలా కష్టం. చూడండి దీపు, చెయ్యి వదిలేక నాన్న నువ్వు పడిపోగలవు. మంచు చూసారా, మంచు చూడండి. ఈ మంచు నుంచి మధ్యలోంచి వెళ్తున్నాం. కుఫ్రీ వస్తే మాత్రం ఖచ్చితంగా. హలో, కొంచెం ఉంది మంచి యాక్చువల్గా. ఓకే, చెప్పు చంటి, ఒకసారి చూడు ఎలా మోసుకెళ్ళిపోతున్నాయో. దీపు, ఓకే.
ఓకే కుఫ్రీ వ్యాలీలోకి వచ్చేసాం. హార్స్ రైడింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసారు. వెనక్కి వంగండి. డౌన్ వెనక్కి వంగాలి. అప్పు ముందుగా ఉండాలి. అంత పెరిగింది. చెమలపిల్లి పెద్దదే చిక్కు అది. రండి కుఫ్రీ పైన ఇలా ఉంటుంది. మొత్తం మీద ఒక మంచి అడ్వెంచర్ ట్రిప్కి వచ్చాం. చూడండి దూరంగా మంచు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తాం. ఓకే మంచు దగ్గరకు వచ్చేసాం. చూడండి ఐస్ మంచిదే కానీ చాలా జాగ్రత్తగా ఎక్కాలి. కుఫ్రీ పైన మంచు ఇలా ఉంది. రైట్ గడ్డ కట్టేసింది. ఓకే మీకు చూపించడానికే చూసారా, ఇదంతా మంచే. ఠీకే జాగ్రత్తకి జారిపోతారు. गंदी है ऐसी 1 बाहर से पकड़ो, बाहर 2 బయట పట్టుకో. चलो चलो ठीक है आगे वदले वदले हां गुड वदले गुड आप लेग छोड़ दो नीचे से. आप उसके लेग पकड़ लेग जोड़ वापस वदले चिक्कू. अंकल उसके पैर पे बीच में ले लो. बच्चे के पैर पीछे लेग जोड़ो आपस में भैया, एक दूसरे के साथ जोड़ना है. नीचे से जोड़ो लाइन के लेग. वन सेकंड अंते ठीक है. हेलो जिप लाइन. Okay. ठीक है. Stand up. Start. Okay. Zip line. Valley Castle. Crossing. Okay. Now we are at Simla. And అన్నీ ఇక్కడ అడ్వెంచర్సే ఉన్నాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషను. అక్కడక్కడ అది అలా లాక్కొని వెళ్ళాలి చిక్కు, లాక్కొని వెళ్ళాలి. ఓకే ఓహో జావ్ వెళ్ళు ఫాస్ట్ ఎస్ లాంగ్ పెద్ద పొడవుగా దూరం రద్దీ. గో వెరీ నైస్. జావ్ సూపర్ చిక్కు. జావ్ పద వచ్చావు. వాపస్ బి వెళ్ళి ఇంకా చాలా बस हो गए भैया हो गए. चला भैया हो गए. हाँ हेड डाउन ओके. చిక్కు అది పడిపోయింది. ఇదే పైకి వచ్చేసిన తర్వాత కరదియా
ఈ దారంతా కుఫ్రీ పైన ఒక 500 రూపీస్ గుర్రానికి చార్జ్ చేస్తారు. గుర్రం నుంచి వచ్చిన తర్వాత ఈ దారి మొత్తం కూడా ఇలా యాక్స్ ఉన్నాయి చూసారా. ఓకే, మళ్ళీ ఇప్పుడు మనం గుర్రం ఎక్కి ఇదిగో చూడండి, దూరం నుంచి మంచు కనపడుతుందా, ఆ వైట్గా ఉన్నదంతా మంచి. యోక్ అంటారు దీన్ని. हो गया फोटो हो गया. चलो आ गया. बात मौके नहीं मिलते. చల్లగా ఉందంతని. షిమ్లా అండి, ఇదే మంచు. ఓకే, మొత్తం మన దారంతా కూడా సిమ్లా నుంచి మనం కుఫ్రీ వెళ్తున్న దారిలో కొండంతా కూడా మంచు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మేము సిమ్లా మాల్ రోడ్లో ఉన్నాము. ఇది షాపింగ్ చేసుకోవడానికి ఎక్స్క్లూజివ్ రోడ్ అనమాట. చూడండి, బిల్డింగ్స్ అన్నీ కూడా ఒకే రోడ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ అంతా కూడా కిందన లిఫ్ట్ ఒకటి ఉంటుంది, 2 floors, 10 రూపీస్ ఈచ్ తీసుకుంటే ఈ మాల్ రోడ్లోకి ఎంటర్ అవుతాం. ఈ మాల్ రోడ్లో అంతా కూడా షాపింగ్ అనమాట. చిక్కు, ఓకే, దిస్ ఈజ్ షిమ్లా మాల్ రోడ్. ఫ్రూట్స్ ఇంకా చాలా ఉంది. మంచి ప్రదేశానికి వచ్చా సిమ్లా కుఫ్రీ ఫ్రీ. ఓకే, ప్రస్తుతానికి ఇదే మంచి సీజన్ అనమాట. చూడండి, ఇదంతా మంచే. దట్ ఈజ్ అవర్ వెహికల్. ఇదంతా మంచే. అటువైపు చూస్తే మంచి ప్లేసెస్ అనమాట, వ్యూస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయో. అయితే ఇదే సీజన్ అనమాట. వెహికల్స్ నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి. ఇది మంచు ప్రదేశం. ఇదిగోండి, మా పాప అక్కడ ఆడుకుంటుంది.